ఆప్షన్ పెట్టుకుంటున్నారా పక్కన ప్రత్యేక భవిష్యత్తు ఇప్పుడు కోసం? జగన్ టైంలో చంద్రబాబును కూడా వాళ్ళు ఏమని చేయలే. ఎందుకని ఆంధ్రాలో ఒకళ్ళని తొక్కేసి ఇంకొకళ్ళని చేస్తే వాళ్ళు నియంత్రిస్తారు, అవును. కేంద్రంలో నియంత్రించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఇద్దరితో సవ్యంగా ఉందాం. 25 సీట్లు మనకు ఉంటాయి. ఇప్పుడు 25 లోక్సభ సీట్లు వాళ్ళయ్యే, 11 రాజ్యసభ సీట్లు వాళ్ళయ్యే. ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు? అలాగని చంద్రబాబు ఇవాళ రోజున దెబ్బ తీయడానికి వాళ్ళకి తెలుసు. చంద్రబాబుకి దెబ్బ తగిలింది తెలిసింది కదా ఇంతకుముందు. జగన్ రాకపోయింటే, జగన్ గెలవకపోయింటే చంద్రబాబు ఎప్పటికీ ఆ డామినేటింగ్ రోల్ పోషించేవాడు. 23 సీట్లకు పడిపోవడం, జగన్ ఆ స్థాయిలో గెలవడంతో ఆయనలో ఇప్పుడు ఈ దఫా వచ్చినంత మార్పు ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఓ రకంగా జాతీయ రాజకీయాల్లో అనవసరపు జోక్యాలు ఏమి చేసుకొని మొట్టమొదటిసారి ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రగల్భాలు పలకకుండా మాట్లాడుతున్న మొట్టమొదటిసారి సంయమనంతో మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే ఓ ప్రధానమంత్రిని ఈ స్థాయిలో పొగుడుతున్నది మొట్టమొదటిసారి ఆయన జీవితంలో. ఆయన ఒక్కడే దేవుడు అని ఆయన ఫీల్ అవుతాడు, దైవాంశ సంపూర్ణుడు. అసలు మనందరం అన్నం తింటోంది, మజ్జిగ తాగుతోంది, మంచినీళ్ళు తాగుతోంది, ఇవన్నీ ఆయన మనకందరికి అలవాటు చేసింది. మనందరం ఆటవికుల్లా బతుకుతుంటే మనందరినీ కాపాడి ఒక మనుషుల్లాగా తయారు చేసి తీర్చిదిద్దిన మహానుభావుడు ఆయన ఫీల్ అవుతాడు.